హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గానే యాక్చువల్గా మనకు తెలుసు 20th జనవరి ట్రంప్ ఫస్ట్ అంటే ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి నుంచి చాలా సంచలనాత్మక అంటే చాలా చాలా ఇన్నోవేటివ్ డిసిషన్ తీసుకుంటున్నాడు. మనకు తెలిసినట్లే. సో ఇవన్నీ అప్లై అవుతాయి లేదా తర్వాత సంగతి పక్కన పెట్టేస్తే ఇవన్నీ సినిమా డైలాగ్స్ లాగా, ఒక మాస్ హీరో డైలాగ్స్ లాగా ట్రంప్ రోజు రోజుకి కొత్త కొత్త డైలాగ్స్ చెప్తున్నాడు. సో నేను ఈవినింగ్ కూడా నేను దావోస్లో జరిగిన యాక్చువల్ ఏదంటే యుఎస్ నుంచి ఫస్ట్ నార్మల్గా అప్పటికి దావోస్లో బిజినెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పటికే 17-15 తారీఖు స్టార్ట్ అయినప్పుడు ట్రంప్కి అప్పుడు ఇంకా ఓత్ తీసుకోలేదు కాబట్టి ట్రంప్ని ఇన్వైట్ చేయలేదు వాళ్ళు. కానీ ట్రంప్ ఏంటంటే 20th ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చాడు. అంటే నిన్న ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావోస్లో చాలామంది సీఈఓస్ ఉన్నారు. మనకు తెలిసినట్టే చాలా చాలా పెద్ద కంపెనీ సీఈఓస్ ఉన్నారు. అలాగే చాలామంది పెద్ద పొలిటికల్ లీడర్ మన ఇండియా నుంచి కూడా ఆల్మోస్ట్ మేజర్ స్టేట్స్ నుంచి మనకు తెలిసిన పెద్ద పెద్ద లీడర్స్, సీఎంస్ అందరూ అక్కడే ఉన్నారు. అలాగే అన్ని కంట్రీకి సంబంధించిన మెయిన్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీ సీఈఓస్ కానీ అందరూ అక్కడే ఉన్నారు. సో ఆ మీటింగ్కి ట్రంప్ నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 1.5 hours స్పీచ్ ఇచ్చాడు. సో నేను మొత్తం 1.5 hours స్పీచ్ వినడం జరిగింది. అందులో ట్రంప్ మెయిన్ చెప్పేది ఏంటంటే, మనం మోడీ అయితే ఎట్లా ఫస్ట్ మోడీ రాగానే మేక్ ఇన్ ఇండియా అన్నాడు, అట్లాగే ట్రంప్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొద్దిగా మోడీని కాపీ చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే మేడ్ ఇన్ అమెరికా అంటున్నాడు. సో మీరు ఎవరైతే అమెరికాలోనే గూడ్స్ తయారు చేసి అక్కడే సేల్ చేస్తారో అక్కడ వచ్చే ప్రాఫిట్లో కార్పొరేట్ ట్యాక్స్ని 21% నుంచి 15%కి స్ట్రైట్ అవే తగ్గించేశారు. అంటే అక్కడ ఎవరైతే ప్రజెంట్ ఆల్రెడీ ఉండి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్ట్రైట్ అవే 6% ఆఫ్ ట్యాక్స్ తగ్గించేశాడు. అంటే వాళ్ళ మార్కెట్స్, వాళ్ళ షేర్స్ కూడా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. అమెరికాని ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, సో యుఎస్ మార్కెట్లో కానీ ఎవరైనా ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం మంచి రిటర్న్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇవి లాంగ్ రన్లో డిసిషన్స్ కంటిన్యూ అవుతాయా లేదా తెలియదు. ఇంకోటి ఏంటంటే యుఎస్ యాక్చువల్గా ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే అక్కడ లేబర్ హైలీ కాస్ట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని, చీప్గా వచ్చిన ప్రోడక్ట్స్ని కొనుక్కుని అక్కడ ఉన్న వాళ్ళు సేల్ చేసి ప్రాఫిట్స్ పొందుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగ ఇంపోర్ట్ ట్యాక్స్ అదర్ కంట్రీస్ మీద, సపోజ్ మనం చూస్తే మెక్సికో మీద 25%, ఆల్రెడీ కెనడా మీద 25% పెట్టాడు. సో మెక్సికో నుంచి నార్మల్గా పెట్రోల్ని ఎక్కువ యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే కెనడా నుంచి వాళ్ళు 25 గ్యాస్ ప్లస్ పెట్రోల్ రెండు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వాటి రెండింటి మీద 25% పెడితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా హైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ కూడా ఇప్పుడు 25% కాస్ట్లీ అయింది. ఇంతకుముందున్న బిఫోర్ ఎలక్షన్ ముందున్న దానికన్నా ఇప్పుడు 25% కాస్ట్లీ అయింది. అలాగే గ్యాస్ కూడా కాస్ట్లీ అయింది. అప్పుడు పెట్రోల్ కాస్ట్లీ అయిందంటే ఆల్మోస్ట్ అన్ని ముడి సరుకులు కానివ్వండి, లేకపోతే మన నిత్యావసరాలు కానివ్వండి, అన్నీ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ యూఎస్లో ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ ఉంది. అందుకే ఎఫ్డీ రేట్స్ ఆల్ టైమ్ హై ఉన్నాయి. ఇలాంటి టైంలో వాళ్ళు ఇంకొద్దిగా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ చేస్తే అక్కడ ఉన్న డెఫినెట్గా ప్రజల నుంచి వాళ్ళకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఇవన్నీ ట్రంప్ ఎలా డీల్ చేస్తాడో లేదో చూడాలి. అలాగే నిన్న స్పీచ్లో చైనా గురించి కూడా చాలా సీరియస్గా చెప్పాడు. చైనా, ఐ డోంట్ లైక్ చైనా అని కొద్దిగా వ్యూహాన్ గురించి కూడా మాట్లాడాడు. వ్యూహాన్ వల్లే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. లాస్ట్ టర్మ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక రకంగా ఆయన ఓడిపోవడానికి కూడా చైనా వ్యూహాన్ అంటే అప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ కారణం అని కూడా ఆయన నమ్ముతున్నాడు. సో ఆ విధంగా చైనా మీద చాలా సీరియస్గా ఉన్నాడు. తర్వాత యూకే మీద చాలా సీరియస్గా కామెంట్ చేశాడు. యూకేలో యుఎస్ నుంచి వెళ్ళిన ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వాలన్నా కానీ యూకేలో చాలా చాలా కాస్ట్లీ లీజ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ పార్క్ చేయాలన్నా కానీ, ఒక యుఎస్ విమానం అక్కడ పార్క్ చేయాలన్నా కానీ వాళ్ళు టూ మచ్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే యుఎస్ సంబంధించి ఏదైనా కానీ వాళ్ళు టూ మచ్ ఛార్జ్ చేస్తున్నారు యూకే. సో యూకే గురించి కూడా చాలా సీరియస్గా కామెంట్ చేశాడు. ఇంకా రష్యా గురించి అయితే ఇండైరెక్ట్గా పుతిన్ని స్టూపిడ్ అన్నాడు. సో యాక్చువల్గా వార్ స్టార్ట్ చేయకూడదు, నేనుంటే ఆ వార్ స్టార్ట్ చేసేవాడిని కాదు ఉక్రెయిన్ మీద, ఇది ఒక స్టూపిడ్ నిర్ణయం అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా పుతిన్ని స్టూపిడ్ అన్నాడు. సో అంత సీరియస్గా వాళ్ళని ఇంకా వారు ఇంకా పెరిగేలాగా మాట్లాడాడు తప్పితే వారు తగ్గించేలాగా మాట్లాడలేదు. ఒక విషయం ఏంటంటే దుబాయ్ ప్రిన్స్కి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే కొంచెం ప్రైజెస్ తగ్గించారు, ఆయిల్ ప్రైజెస్. దానివల్ల ఏంటంటే రష్యాలో నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు తగ్గించి కొద్దిగా అక్కడ నుంచి దిగుమతి చేసుకోవచ్చు ఓపెక్ కంట్రీస్ నుంచి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే ఇంకొద్దిగా ప్రైస్ తగ్గిమన్నాడు. ఎందుకంటే అప్పుడు రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొనరు. సో రష్యాకి ఫండ్స్ ఉండవు, వాళ్ళు వారిని ఆపేస్తారని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా మన ఇండియా కూడా ఒక సెటైర్ లాగా వేసినట్టే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వార్ నడవడానికి కారణం మనం కూడా
ఎందుకంటే మనము ఓపెక్ కంట్రీస్ నుంచి పెట్రోల్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం రష్యా నుంచే తక్కువ కొంటున్నాం. ఎందుకంటే రష్యాకి యూకే నుంచి కానీ లేకపోతే ఫ్రాన్స్ ఇలాంటి అన్ని కంట్రీస్ నుంచి బయర్స్ ఆగిపోయారు యూఎస్ నుంచి. సో అందుకని మన ఇండియా అది తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి మనకి లాస్ట్ వార్ అయినా కూడా మనకి పెద్ద ఇంపాక్ట్ కాలేదు. సో ఇదంతా చూస్తుంటే మన మీద కూడా కొంచెం మరీ అంత అగ్రెసివ్ లేడు, ఇంకా కొంచెం మైనస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియా పేరు ఏం లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్ అంటే మెక్సికో కానీ కెనడా కానీ లేకపోతే యూకే కానీ చైనా కానీ ఇలాంటి అన్ని కంట్రీస్ గురించి మాట్లాడాడు. కానీ మన ఇండియా కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా గురించి ఇలాంటి కంట్రీస్ బిగ్గెస్ట్ కంట్రీస్ గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ కంట్రీస్కి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎనీవే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా లేదా అనేది ఫ్యూచర్లో కాలం డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో కమింగ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.